నమస్తే. ఐమ్ డాక్టర్ కృష్ణ. సాధారణంగా మనకెప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం వస్తుంది. ఇమ్మీడియేట్‌గా మన శరీరం తన ఓన్ మెకానిజంని రెస్పాన్సివ్‌గా తీసుకొని ఒక బ్లడ్ క్లాట్‌ని ఫార్మ్ చేసి బ్లడ్‌ని బయటకి పోనీకుండా ఆపేస్తుంది. ఒకవేళ అలా క్లాట్ ఫార్మ్ అవ్వకపోతే, నార్మల్ బ్లీడింగ్ కంటే అగ్రెసివ్‌గా బ్లీడ్ అయిపోతే, అసలు దెబ్బే తగలకుండా ఇంటర్నల్‌గా బ్లీడ్ అయితే, అలాంటి ఒక కండిషన్‌ని, అలాంటి ఒక డిజార్డర్‌ని హీమోఫిలియా అంటాం. టుడే ఈజ్ వరల్డ్ హీమోఫిలియా డే. లెట్స్ నో అబౌట్ వాట్ ఈస్ హీమోఫిలియా. ఈ హీమోఫిలియా అనేది వంశపారంపర్యంగా సంక్రమించే రేర్ జెనెటిక్ డిసార్డర్. ఇది పుట్టుకతో సంక్రమిస్తుంది. ఎలా అయితే మన హెయిర్ కలర్, నోస్ షేపు ఉంటాయో, ఇది కూడా పుట్టుకతో అలానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మనకెప్పుడైనా దెబ్బ తగిలితే బ్లడ్‌లోని ప్లేట్లెట్స్ ఒక దగ్గరకు చేరి దారాల్లాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ బ్లడ్‌ని ఆపేస్తాయి. కానీ హీమోఫిలియా కండిషన్‌లో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండకపోవడం వల్ల బ్లడ్‌ని ఆపడం జరగదు. ఈ హీమోఫిలియా 2 రకాలు. క్లాటింగ్ ఫ్యాక్టర్ 8 లేకపోతే హీమోఫిలియా ఏ వస్తుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్ 9 లేకపోతే హీమోఫిలియా బి వస్తుంది. ఈ కండిషన్ F8, F9 అనే 2 జీన్స్ మ్యూటేషన్ వల్ల జరుగుతుంది. ఇలా జరగడం మూలాన చిన్న దెబ్బ తగిలినా చాలు చాలా బ్లడ్ పోతుంది. అంతేకాకుండా అసలు ఏ దెబ్బ తగలకపోయినా ఇంటర్నల్‌గా బ్లీడింగ్ జరిగి అనీమిక్ అయిపోయి పిల్లలు వీక్ అయిపోయి నడవలేని స్థితికి వెళ్ళిపోతారు. అసలు దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే ఉంది. ప్లేట్లెట్ రీప్లేస్మెంట్ థెరపీ. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ 8ని, క్లాటింగ్ ఫ్యాక్టర్ 9ని రెగ్యులర్‌గా ఇవ్వడం మూలాన పిల్లలు మళ్ళీ నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయగలరు. రేర్ కదా అని సరదాగా తీసుకుంటే పొరపాటే. బికాస్ ఇండియాలో ప్రతి సంవత్సరం వందల నుంచి ఈ కేసు వేలల్లోకి మారుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పర్టిక్యులర్ హీమోఫిలియా అనేది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ కండిషన్. ఆడపిల్లలు ఇప్పుడు క్యారియర్లుగానే ఉంటారు. క్యారియర్లు అంటే తన తండ్రి నుంచి ఈ హీమోఫిలియాని క్యారీ చేసి తన నెక్స్ట్ జనరేషన్ అయిన తన కొడుకుకి పాస్ చేస్తుంది. అంతే తప్ప జీవితకాలంలో ఆడపిల్లలు ఎప్పుడు హీమోఫిలియాకి ఎఫెక్ట్ అవ్వరు. అన్లెస్ అంటిల్ ఎక్స్ ఇనాక్టివేషన్ అనే రేర్ ఫినోమినా జరిగితే తప్ప. సో పెళ్లికి ముందు కపుల్ క్యారియర్ స్క్రీనింగ్ చేసుకోవడం మూలన ఇట్లాంటి కండిషన్స్ని ఎర్లీగా గుర్తించి దానికి సంబంధించిన చర్యలు తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ సమ్ రేర్ ఇన్స్టెన్సెస్ అక్వైర్డ్ హీమోఫిలియా అంటాం. అంటే పుట్టి పెద్దయ్యాక ఏ ఏజ్లో అయినా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ టైంలో మెజారిటీ ఆఫ్ పీపుల్కి మిస్క్యారేజెస్ జరుగుతాయి అంటాం. దాన్ని ఆర్పిఎల్ అంటాం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. సో ఎప్పుడైతే క్లాట్ ఫామ్ అవ్వదో పిండం నిలబడడానికి పాసిబిలిటీస్ లేకుండా బ్లీడ్ అయ్యి మిస్క్యారేజ్ అవుతుంది. దానికి కారణాల్లో ఒకటి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం కూడా. ఎందుకంటే ఆటో యాంటీబాడీస్ తయారయ్యి ఆ పిండాన్ని ఒక ఫారిన్ బాడీలా ట్రీట్ చేసి బాడీ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో వెళ్ళిపోయి ఆ క్లాటింగ్ని అవ్వనీయకుండా చేసి మిస్క్యారేజ్ చేస్తుంది. సో దీన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిగణించాలి. సో ఇలాంటి ఆల్ ఆస్పెక్ట్స్లో ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ప్రివెన్షన్ మెకానిజమ్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. సో ఇలాంటి వాటి గురించి కొంత అవగాహన తెచ్చుకోవడం వలన ఎర్లీ డిటెక్షన్స్లో భాగస్వామ్యం అవ్వడం వల్ల ఇలాంటి డిసీజెస్ని, రేర్ డిజార్డర్స్ని రాకుండా అరికట్టచ్చు. థ్యాంక్ యూ.